ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ రాధాకృష్ణ రామాయణంలో బాలకాండ. శ్రీరామ కథలోని వేదాంతపరమైన అద్వైత తత్వాన్ని, యోగ శాస్త్ర రహస్యాలను తెలిపి మనసులను ఉల్లాసపరచే రచన శ్రీ రాధాకృష్ణ రామాయణం. రామాయణమునకు బోధకుడు నారదుడు, ప్రేరకుడు విధాత, కార్యాచరణకర్త వాల్మీకి మహాముని. ఋషి సత్తముడు కవితాశాఖ ద్వారా మధురాక్షర ఫలములను అందించింది సుందర సుమధుర మహాకావ్యం రామాయణం. కమనీయ గానామృతం రామాయణం. ఇది ధర్మశాస్త్రం, సాధకులకు యోగశాస్త్రం. అందుచేత రామాయణ ప్రారంభంలో తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిప్రపచ్చ వాల్మీకిర్మునిపుంగవం అనింది. తపస్సు, స్వాధ్యాయనం, వాక్ విదిత్వములతో ప్రారంభం చేశాడు వాల్మీకి. తపస్సనగా తపింపచేయునది. స్వా ప్లస్ అధ్యయనం స్వాధ్యయనం. సాధకుని సాధనకు ఇవి మూల స్తంభాలు. భక్తి శ్రద్ధల సమ్మేళనమే తపస్సు. తపస్సు అంతర్విషయాలకైనా బాహ్య విషయాలకైనా ఒకటే. కాకుంటే ఫలితం మాత్రం వేరువేరుగా ఉంటుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ అనేది అన్నింటికీ మూలం. స్వ అనగా తనకు తానుగా అధ్యయనం చేయుటయే స్వాధ్యయనం. స్వస్వరూప వివేచన, ఆత్మ అనాత్మ వివేచన, తత్సంబంధ ఆలోచనే స్వాధ్యయనం. భగవానుడు గీతలో స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అన్నాడు. ప్రతి జీవి తనను తాను తెలుసుకొనుటకు ప్రయత్నించుటే పరమమైన ధర్మం. అదే స్వధర్మం కూడా. ఇతరములు ఆపదలను మాత్రమే ఇస్తాయి. అదే వాల్మీకి తన పూర్వాశ్రమంలో తెలుసుకున్న నగ్న సత్యం. నారద ఉపదేశంతోనూ రాముని కరుణతో నేడు తానున్న మహర్షి తత్వమును నెమరు వేసుకుంటున్నాడు వాల్మీకి. రామాయణం 7 కాండలు. రాముడు చేసిన ప్రయాణాలు మాత్రం 2. ప్రథమంగా విశ్వామిత్రుని యజ్ఞ రక్షణా నెపంతో మిథిలకు పయనించుట. ఫలితం సీతాపరిగ్రహణం. దీనినే బాలకాండమని అన్నాడు వాల్మీకి. ఇక కథాపరంగా బాలకాండం. సరయూ నదీ తీరంలోని అయోధ్య అను పట్టణమునకు రాజు దశరథుడు. ధర్మాత్ముడు, ప్రజారంజకుడు, వేదవిదుడు, తాత్వికుడు కూడా. సత్మిత్రుడు. దశరథుని రాణులు కౌసల్య, సుమిత్ర, కైకేయులు. అన్ని సంపదలు ఉన్నను సంతానం లేని వెలితి. విచారంతో బాధపడుచున్నాడు అయోధ్యాధిపతి. మంత్రి సుమంత్రుని సలహా మేరకు ఋష్యశృంగ ఆధ్వర్యమున అశ్వమేధ పుత్రకామేష్టి యాగములను చేశాడు దశరథుడు. ఫలితంగా యజ్ఞపురుషుడు పాయస ప్రదానం చేశాడు. దశరథుడు సంతోషంగా అందుకున్నాడు. 3 రాణులకు పంచిపెట్టాడు. తత్ఫలితంగా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను 4 పుత్రులను పొందాడు. రాకుమారులకు బాల్యం గడిచింది. సకల విద్యలందు ఆరితేరినారు. ఒకనాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చాడు. దశరథుడు గాధేయునకు ఎదురేగి ఆహ్వానించి పూజించాడు. వచ్చిన కార్యమును సెలవీయమన్నాడు. యజ్ఞరక్షణకై శ్రీరాముని పంపమన్నాడు గాధేయుడు. మొదట రామ వియోగానికి బాధపడ్డాడు దశరథుడు. గురువు వశిష్ఠుల మాట మేరకు రాముణ్ణి విశ్వామిత్రునితో పంపినాడు కోసలరాజు. లక్ష్మణుడు వీడని నీడగా రాముణ్ణి అనుసరించాడు.
విశ్వామిత్రుని మాటను మన్నించాడు దాశరథి. తాటకిని సంహరించాడు. ముచ్చటపడిన బ్రహ్మర్షి బల అతిబల అను మంత్రాలను రాకుమారులకు ఉపదేశించాడు. వాటి వలన ఆకలి దప్పులు శ్రమ కలుగదన్నాడు. ఏమరిపాటులో కూడా రక్షణ కలిగిస్తుందన్నాడు విశ్వామిత్రుడు. తాను నేర్చిన సంపాదించిన ధనుర్వేదమునంతయు రామార్పణం చేశాడు విశ్వామిత్రుడు. రాకుమారులతో పాటు సిద్ధాశ్రమం చేరాడు విశ్వామిత్రుడు. యజ్ఞరక్షకుడై రాముడుండగా నిర్విఘ్నంగా యజ్ఞాన్ని పూర్తి చేశాడు. జనకుని ఆహ్వానాన్ని మన్నించి రాకుమారులతో పాటు మిథిలకు బయలుదేరాడు గాధేయుడు. మార్గమధ్యంలో అహల్యా శాప విమోచనాన్ని చేయించాడు. అహల్యా గౌతముల ఆతిథ్యాన్ని స్వీకరించారు రామ లక్ష్మణ గాధేయులు. మిథిలకు చేరిన రామునికి శివుని ధనస్సును చూపించాడు విశ్వామిత్రుడు. శివధనుర్భంగమును చేసినాడు రాఘవుడు. సీతారాములను ఒకటిగా చూసి మురిసిపోయాడు విశ్వానికి మిత్రుడైన విశ్వామిత్రుడు. పరశురాముని గర్వమును అణచిన సీతారాముడు అయోధ్య చేరి అయోధ్యారాముడయ్యాడు. బాలకాండంలోని వశిష్ఠుడు, బ్రహ్మర్షి, విశ్వామిత్రుడు ఆధ్యాత్మిక సాధనకు రూపం, తపస్సుకు ప్రతిరూపం, గాయత్రీ మంత్ర ద్రష్ట, సాధకులకు మార్గదర్శి. అతని చరిత్ర అంతయు సాధనా మర్మములే. బ్రహ్మకులానికి చెందిన గాధి యొక్క కుమారుడు విశ్వామిత్రుడు. కుశిక వంశము వాడు కావున కౌశికుడని పిలువబడ్డాడు. ధర్మవర్తనుడు, క్షాత్రం కలిగినవాడు. ఒక పర్యాయం గాధేయుడు వేటకు పోయి మిక్కిలి అలసిపోయినాడు. వశిష్ఠుడు శబల సాయంతో అతనికి అతని పరివారమునకంతయు విందు భోజనాన్ని ఏర్పాటు చేశాడు. శబల కామధేనువు అను ఆవు కూతురు. గాధేయుడు శబల గొప్పదనాన్ని చూచాడు, అసూయపడ్డాడు. శబలనివ్వమని వశిష్ఠుని కోరాడు. ప్రలోభ పెట్టాడు, తుదకు అవమానించాడు. అయినను బ్రహ్మర్షి సహనాన్ని వహించాడు. దీనితో కౌశికునికి వశిష్ఠునికి మధ్య సంఘర్షణ రేగింది. ఫలితం గాధేయుని పరాజయం. బ్రహ్మత్వం యొక్క గొప్పతనాన్ని చవిచూశాడు విశ్వామిత్రుడు. బ్రహ్మత్వ సంపాదనకై పట్టుదల పెరిగింది. వశిష్ఠుల వారిచే బ్రహ్మర్షి అని పిలిపించుకునేంత వరకు నిద్రపోలేదు. ఇక సాధనాపరంగా విశ్వామిత్రుని చరిత్రను చూచిన క్షాత్రంచే గాధేయుడు క్షత్రియుడు, రాజసంచేత రాజు కౌశికుడు. రాజస తామస గుణాలకు రూపం, శుద్ధ సత్వ బ్రహ్మమునకు ప్రతిరూపం వశిష్ఠుడు. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం అంటోంది గీత. రాజసం, తామసం, సత్వం అనునవి త్రిగుణములు. ఈ మూడు గుణములు కలిసినదే భౌతిక ప్రకృతి. సత్వం జ్ఞానమును, రాజసం రాగద్వేషాలను, తామసం అజ్ఞానాన్ని కలిగిస్తుంది. జీవిని శరీర భావనలో బంధిస్తుంది. శరీర భావన యొక్క తీవ్రతనే అహంకారం, గర్వం అనవచ్చు. రాజస తామస గుణాలు అంటే గాధేయుడు శబలకై శుద్ధతత్వం అంటే వశిష్ఠుడును ప్రలోభపెట్టాయి. శుద్ధతత్వమునకు ప్రతినిధి శబల హుంకరించింది. రజోగుణం పారిపోయింది అంటే వాల్మీకి విషయంలో నారద సందర్శనం. దీని ఫలితం సాధకునికి బ్రహ్మత్వం యొక్క గొప్పదనాన్ని తెలియవచ్చింది. బ్రహ్మత్వ సాధనకు మార్గం తపస్సు. దానినే ఆశ్రయించాడు గాధేయుడు. ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు. అనగా ప్రభుతను నిలబెట్టుకునే ఆరాటం. అక్కడ గాధేయుని రాజసం వీడలేదు. ఫలితం అస్త్ర సంపాదన. అస్త్ర సంపాదన అహంకారాన్ని రేకెత్తించింది. ఫలితం కౌశికుడు వశిష్ఠుని ఆశ్రమంపైకి దాడి చేయటం. కేవలం బ్రహ్మదండంతో గాధేయుని సమస్త శస్త్రాస్త్రములను నిర్వీర్యం చేశాడు వశిష్ఠుడు. ఆశ్చర్యపోవటం గాధేయుని వంతైంది. ఆరంభస్యాంతగమనం ద్వితీయం బుద్ధి లక్షణం అన్నట్లు తనలోని కామక్రోధాదులు, రాజస తామస గుణాలు, వాటి పరిణామాలను తెలుసుకున్నాడు గాధేయుడు. బ్రహ్మత్వం గురించి తపస్సు ప్రారంభించాడు. రాజర్షిగా మారాడు. ఇంత కఠోర తపస్సుకు ఫలితం రాజర్షియేనా అని చింతించాడు.
త్రిశంకుడను ఇక్ష్వాకు రాజు గురుపుత్రులు శాప ఫలితంగా చండాలురుగా మారారు. శరీరంతో పాటు స్వర్గమునకు పోతలిచాడు త్రిశంకుడు. విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించాడు. తన తపశ్శక్తితో త్రిశంకుని స్వర్గానికి పంపే ప్రయత్నం చేశాడు విశ్వామిత్రుడు. గురుధిక్కారం చేసినాడని క్రిందికి తోసేశాడు ఇంద్రుడు. దీనితో మరో స్వర్గాన్ని సృష్టించినాడు గాధేయుడు. దానికి అధిపతిగా త్రిశంకుణ్ణి నియమించాడు. త్రిశంకుని విషయంలో తాను చేసిన తప ఫలితం అంతా పోగొట్టుకున్నాడు. దీనికి కారణం అహంకారం, దర్పం అనే రాజస గుణాలు. దీనితో విశ్వామిత్రుడు అంతఃశత్రువులను, కామక్రోధాలను నిరోధించనిదే శాంతం లేదని అర్థం చేసుకున్నాడు. బాహ్య శత్రువుల కన్నా అంతఃశత్రువులకు కామక్రోధాదులే చాలా చెడ్డవి అన్న ఆలోచన రావటమే సాధనా క్రమంలో అంతర్లోచనమంటారు. దీనినే ప్రహ్లాదుడు తన తండ్రితో, జనముల జయించినావని గర్విస్తున్నావు, నీలోనున్న 6 శత్రువులను జయించలేకపోయినావని గుర్తు చేశాడు. ప్రతి ఓటమి గెలుపుకు మార్గసూచకమన్నట్లు కౌశికుడు పట్టు వీడక మరలా తపస్సును ప్రారంభించాడు. పుష్కర తీర్థంలో తపోదీక్షలోనున్న గాధేయుని వద్దకు మేనక రావటం, కామానికి ప్రతినిధి, శరీరంలోని లావణ్య ప్రలోభానికి కారణం, శారీరక సుఖమునకు రూపం మేనక, ఫలితం మేనక సమాగమం, పుత్రికోదయం. కామం యొక్క స్వభావాన్ని తెలిసిన కౌశికుడు జ్ఞానానికి అర్హత సంపాదించాడు. చెడును అర్థం చేసుకున్నప్పుడు మిగిలింది మంచే కదా. దీనినే సాధనావస్థలో ఇంద్రియ జయం అని పిలుస్తారు. పరివర్తన కలిగిన మనస్సుతో పతనమగు కొద్దీ నిరుత్సాహపడక, పట్టుదల వీడక మరోమారు తీవ్రమైన తపస్సును చేశాడు గాధితనయుడు. రాజర్షి స్థాయి నుండి మహర్షిగా మారాడు. మహత్తు అనగా అఖండ ప్రకృతి మాయ. దీని స్వభావాన్ని సంపూర్ణంగా తెలిసినట్టివాడు మహర్షి. గాధేయుడు మహత్తును తెలుసుకున్నాడు. దానిపై విజయాన్ని సాధించలేకపోయాడు. మహత్ సాధనకై మరోమారు గాధేయుడు తపస్సు ప్రారంభించాడు. రంభ ఆగమనం. క్రోధం జ్ఞానాన్ని ప్రశ్నించింది. నా తపస్సు భగ్నం చేయుటకు వచ్చినావు కదా అని రంభను ప్రశ్నించాడు. గతంలో మేనకకు లొంగినట్లు లొంగక రంభను శపించాడు. కామము, క్రోధము ఒక నాణానికి 2 వైపులా ఉండు బొమ్మ బరుసుల వంటివి. మేనక విషయంలో కామం క్రోధం నుంచి వేరైనది. స్వాధ్యాయంనకు దారితీసింది. రంభను శపించి తపోబలాన్ని పోగొట్టుకున్నాడు కౌశికుడు. దీనితో ప్రకృతి శక్తులు సాక్షిత్వాన్ని సాధించాలను జ్ఞానం వచ్చింది. ఆత్మానాం ఉద్ధారత. చివరగా తీవ్రమైన ఘోరమైన తపస్సును ఆచరించాడు. కామ క్రోధములను సమూలంగా జయించాడు. బ్రహ్మర్షిగా గుర్తింపు పొందినాడు. వశిష్ఠుడు కూడా విశ్వామిత్రుని చూచి బ్రహ్మర్షి అని పిలిచాడు. అందువలననే గాయత్రీ మంత్రానికి ఋషిగా ప్రఖ్యాతిగాంచినాడు. సాధక జనమునకు విశ్వామిత్రుని చరిత్ర మార్గదర్శకం. ఇంతటి తపస్సు చేత బ్రహ్మర్షిగా పిలిపించుకున్న సామీప్యమును పొందగలిగాడు. కానీ సారూప్యమును పొందలేకపోయాడు విశ్వామిత్రుడు. సారూప్యం కొరకే గాధేయుడు అయోధ్యకు నడిచినాడు. సాధనాపరంగా తత్ అంటే బ్రహ్మత్వం బోధపడింది. త్వం రూపతః బ్రహ్మ, దానిలో సంలీనమే సంపూర్ణత్వం. త్వం యొక్క రూపం రాముడు. ఆ రాముడు అవతరించింది అయోధ్యలో. అందుకే అక్కడికే విశ్వామిత్రుని నడక. జై శ్రీరామ్, జై హనుమాన్.